భూమి లోపల మరో ప్రపంచం ఉందని అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. అవి వినగానే హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. భూమి లోపల అంతర్భాగంలో ఏలియన్స్ ఉన్నారా అనే అనుమానాలు వస్తూ ఉంటాయి కదా. అది కాకుండా మన దేశ పురాణాలలో భూమి లోపల పాతాళ లోకం ఉన్నట్లు రాయడం మనం చూస్తూ ఉంటాం. భూమి లోపల వందల కిలోమీటర్ల లోతులో మనకు అర్థం కాని మరెన్నో ప్రపంచాలు ఉన్నాయని కూడా ఊహాగానాలు ఉన్నాయి. అయితే భూమి లోపలికి ఉన్నప్పుడు టెక్నాలజీతో ఇంతవరకు 12,262 మీటర్లు లేదా 7.66 కిలోమీటర్ల వరకు మాత్రమే పోవడం సాధ్యపడింది. అది రష్యాలోని కోలా సూపర్ డీప్ బోర్ హోల్ మిషన్ సందర్భంగా 1989లో అత్యంత పొడవాటి బోర్ హోల్ వేయడం జరిగింది. ఆ మాత్రం దూరానికే ఎన్నో ఆటంకాలు, తీవ్రమైన టెంపరేచర్, విపరీతమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు ఉపయోగించడంతో అది సాధ్యపడిందని, ఇకపోతే భూమిపై 4/3 ఉన్న సముద్రంలోనూ ఇంతవరకు 11,000 మీటర్ల వరకే వెళ్లడం జరిగింది. అవతార్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామ్రూన్ స్వయంగా ప్రయాణించిన డీప్ సీ ఛాలెంజ్ సాయంతో 2012లో మెమోయానా పెంచ్ ప్రాంతంలో ఆ సాహసం జరిగింది. ఈ చోట వెస్ట్రన్ పసిఫిక్ సముద్రంలోనూ మొరియానా ఐలాండ్ సమీపంలో ఉంటుంది. ఇది కూడా చాలా కష్టతరమైన యాత్రగానే ఉంటుంది. విపరీతమైన నీటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు మానవాళి సుసాధ్యం చేసినటువంటి అసాధ్యాలు. అయితే ఈ రెండు చోట్ల తెలుసుకున్న విషయాలు మాత్రం అపారం అనే చెప్పాలి. భూమి లోపల మరో ప్రపంచం ఉంది. సముద్రాల్లోనూ ఇన్నాళ్లకు మనకు తెలియని లోకం ఏదో ఉంది. కేవలం 7 కిలోమీటర్ల లోతులో ఉన్న సముద్రపు నీటిలో అంత చీకటిలోనూ మొక్కలు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి. ఈ చీకటిలోనూ మెరిసే జంతు ప్రపంచం ఉంది. వాటి ఆక్సిజన్ అందుతోంది. అవి జీవిస్తున్నాయి. ఎలా అన్నది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా భూగర్భంలో బయటపడుతున్న కొత్త ప్రపంచాలు మనిషిని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే విశాల విశ్వాంతరాలలో మనిషి ఒంటరివాడేనా అన్న బెంగతో అంతరిక్ష ప్రయోగాలు జరుగుతున్నాయి. సుదూరంలో ఉన్న అంతరిక్షంలో ఏముంది, ఒక భూమి మీదే జీవం ఉందా లేదా వేరే గ్రహాల మీద ఏముందో, విశ్వంలో మన జాతితో పాటు మరికొన్ని జీవాలు ఉంటే అవి ఏ రూపంలో ఉన్నాయి, ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనుకుంటే ఇప్పుడు భూగర్భంలో ఏదో దాగి ఉందన్న విషయాలు మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి. అలాంటి ఆలోచనలకు మరింత ఆజ్యం పోస్తూ ఇప్పుడు తాజాగా హాలో ఎర్త్ థియరీ వర్షన్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భూపరితలంలో ఖచ్చితంగా ఏలియన్స్ ఉండి ఉంటారని అభిప్రాయపడుతున్నారు కొందరు. శాస్త్రవేత్తలు నిజానికి భూమిపై పెద్దగా రంధ్రం చేసుకుంటూ పోతే ఏం వస్తుంది? మట్టి, రాళ్లు, అలాగే బంగారం కన్నా విలువైన మెటల్స్ కనిపిస్తాయేమో. అయితే వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఏకంగా మరో ప్రపంచమే కనిపిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. అవును, మరి విన్నది ముమ్మాటికి నిజమేనంటూ బల్లగుద్దు మరీ చెప్తున్నారు కొందరు సైంటిస్టులు. భూ ఉపరితలాన్ని దాటుకుంటూ వెళ్తే మనకు తెలియని నాగరికత లేదా విచిత్ర జీవులకు సంబంధించినటువంటి ప్రపంచం ఉందని హాలో ఎర్త్ థియరీ చెప్తుంది. ఈ థియరీని ఇప్పటికే ఎన్నో ఏషియన్స్ కల్చర్స్ నమ్మాయి. అంతేకాదు ఏషియన్స్, గ్రీక్, రోమన్స్ కూడా భూమిలో ప్రపంచం ఉందని నమ్మారు. అందుకే మొదట్లో గ్రీక్ సైంటిస్టులు హాలో ఎర్త్ ని మైథలాజికల్ బిలీఫ్ గానే చూశారు. ఈ జీవులు మనకన్నా 100 రెట్లు అప్డేట్ వర్షన్ లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. మనం ఇప్పటి వరకు ఏ విధంగా అయితే అంతరిక్షంలో లేదా ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉంటాయని అనుకుంటున్నామో అదే విధంగా భూ ఉపరితలం కింద కూడా అలాంటి వారే ఉంటారని వారు చెప్తున్నటువంటి సమాచారం. కొన్నిసార్లు ఆకాశంలో కనిపించే ఫ్లయింగ్ సాసర్లు, విచిత్ర ఆకారంలో ఉండే వస్తువులు కనిపించడం గురించి మనం చాలా సార్లు విన్నాం, చూసాం. అయితే వాటన్నింటినీ ఏలియన్స్ పంపించి మనల్ని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్తున్నారు సైంటిస్టులు. అయితే భూమి లోపలి భాగంలో మరొక ప్రపంచం ఉందన్న ఆలోచనలతో కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. మన భూమి యొక్క వ్యాసార్థం 6,371 కిలోమీటర్లు. అంటే భూమి యొక్క ఉపరితలంపై నుంచి కేంద్రానికి ఉన్న దూరం 6,371 కిలోమీటర్లు అన్నమాట. అయితే భూమిలో నిజంగానే మరో ప్రపంచం ఉందా అని తెలుసుకునేందుకు మానవుడు ఇప్పటి వరకు తవ్వగలిగినంత అత్యంత లోతు కేవలం మన ముందు చెప్తున్న 7.66 కిలోమీటర్లు మాత్రమే. అంటే అసలు నిజం తెలుసుకోవాలంటే ఇంకా చాలా తవ్వాల్సిన దూరం 6,359 కిలోమీటర్లు. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే విషయంలా కనిపించడం లేదు కదా. ఏమో, ఈ రోజు ఇది సాధ్యం కాకపోవచ్చేమో, కానీ భవిష్యత్తులో సాధ్యపడుతుందేమో, ఎవరు చెప్పొచ్చారు.
గతంలో ఒక 100 సంవత్సరాల క్రితం అసాధ్యం అనుకున్నవి ఇప్పుడు సాధ్యమవుతున్నాయి కదా. ఒకవేళ మానవుడు ఈ ఫీట్ ని సాధించగలిగితే మాత్రం ఖచ్చితంగా మరొక ప్రపంచాన్ని చూడగలమని చెప్తున్నారు. ఇదిలా ఉండగా చైనాలో ఒక అద్భుతం బయటపడింది. దక్షిణ చైనాలోని లేయో కౌంటింగ్ లోని పింగ్ గ్రామ సమీపంలో 630 అడుగుల ఒక సింక్ హోల్ లేదా బిలంలో 131 అడుగుల పొడవైన చెట్లు పెరిగినట్లుగా గుర్తించారు సైంటిస్టులు. సాధారణంగా ఇంటి బాల్కనీలో పెట్టిన మొక్కలకే 4 రోజులు వెలుతురు తగలకపోతే వాడిపోతాయి. అలాంటిది సరైన గాలి వెలుతురు లేని భూగర్భంలో మొక్కలు పెరుగుతాయేమో అంటే నో అనే అంటారు. కానీ ఇక్కడ ఏకంగా అడవే బయటపడింది. దాంతో చైనా, యూకే, ఫ్రాన్స్ కి చెందిన ఒక సైంటిస్టుల టీం అక్కడికి వెళ్లి రీసెర్చ్ చేసింది. వాళ్ళు అక్కడ మొత్తం 30 కొత్త సింక్ హోల్స్ ను కనుగొన్నారు. వాటిలో ఒకటి చాలా పెద్దగా ఉంది. అందులో వెళ్లి చూస్తే దట్టమైన పొదలు ఏపుగా పెరిగినట్లు కనిపించాయి. ఈ సింక్ హోల్స్ లలో ఒక వ్యక్తి భుజాలంతా ఎత్తులో దట్టమైన పొదలు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు సైన్స్ గుర్తించని కొత్త జీవ జాతులు కూడా ఉండే ఉంటాయి అనే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్స్ జియాలజీ ఆఫ్ ది చైనా జియోలాజికల్ సర్వే రీసెర్చ్ చేస్తుంది. ఈ భూమిపై ఇంకా మనం కనుగొనడానికి రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయని నిరూపించే విధంగా ఈ సింక్ హోల్ వరల్డ్ బయటపడింది. భూమి లోపల ఉన్న గుహలు, అడవులు, నదులు, ఇలా మన ఊహకు కూడా అందని జీవ ప్రపంచం ఉండొచ్చు. ఈ సింక్ హోల్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ గుంట లోపల బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని వేల సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రకృతి ఆపత్ సమయంలో తనను తాను ఎలా కాపాడుకుంటుందో, ఎలాంటి కొత్త జీవితాలను సృష్టిస్తుందో చైనాలోని ఈ సంఘటన మనకు చూపుతుంది. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ప్రకృతిలో మన కంటికి కనిపించని చోట్ల కూడా జీవితం నిరంతరం కొనసాగుతూనే ఉంది. వినడానికి విచిత్రంగా ఉన్నా మనం అంత లోతు వరకు ఇప్పట్లో వెళ్ళలేం, కానీ మనకు తెలియదు కాబట్టి అది నిజం కాదని అనలేము. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిరంతరం రకరకాల అధ్యయనాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు. ఒక అంశాన్ని పరిశోధనలు చేసే క్రమంలో వేరే కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలా బయటపడిందే ఈ భూగర్భ అంతర్భాగపు సముద్రం. దీనికి వారు గాంటిక్ మహాసముద్రం అని కూడా పేరు పెట్టారు. ఈ మహాసముద్రానికి సంబంధించిన వివరాలను హైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది లోవర్ మాంటింగ్ అనే పేరుతో విడుదల చేసిన ఒక పరిశోధన నివేదికలో సైంటిస్టులు వెల్లడించారు. సో మనకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంతా.